గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రీసెంట్గా జగదీప్ ధన్కడ్ గారు తన యొక్క ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ ఏర్పడినటువంటి ఖాళీని భర్తీ చేసేందుకు ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానము ఆయన యొక్క అర్హతల కోసం తెలుసుకుందాం. ఆర్టికల్ 68 ప్రకారము నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తెలియజేస్తుంది. ఆర్టికల్ 68 క్లాజ్ 1 ప్రకారం ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం ముగియక ముందే నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికను చేపట్టాలి. ఆర్టికల్ 68 క్లాజ్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించిన, రాజీనామా చేసిన, తొలగించినటువంటి సందర్భంలో ఖాళీ అయినటువంటి ఉపరాష్ట్రపతి పదవిని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయవలసి ఉంటుంది. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి ఈ మిగతా కాలానికి కాకుండా పూర్తి కాలానికి ఎన్నుకోబడతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. ఈ జగదీప్ ధన్కడ్ గారు 2022లో పదవీ బాధ్యతలను చేపట్టి 2025 వరకు పదవిలో ఉన్నారు. అంటే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉన్నారు. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబోయే ఉపరాష్ట్రపతి కేవలం మిగతా 2 సంవత్సరాల కాలానికి కాకుండా పూర్తి కాలానికి, అంటే ఎన్నికైన నాటి నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. ఇక ఆర్టికల్ 66 అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి మాదిరిగానే ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేటెడ్ అయినటువంటి సభ్యులు ఉంటారు. అయితే 1961 కంటే ముందు వరకు కూడా ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలు ఉమ్మడి సమావేశంలో ఎన్నుకునేవారు. 1961లో 61వ రాజ్యాంగ సభను తీసుకొచ్చి పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఏ సభ కాసభే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇక ఆర్టికల్ 66 క్లాజ్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ సభ్యుడిగా ఉన్నట్లయితే ఈయన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన నాటి నుండి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యత్వం అనేది రద్దు అయిపోతుంది. ఇక ఆర్టికల్ 66 క్లాజ్ 3 అనేది ఉపరాష్ట్రపతి యొక్క అర్హతలను తెలియజేస్తుంది. ఈయన భారతదేశ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, రాజ్యసభకు ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. ఆర్టికల్ 66 క్లాజ్ 4 ప్రకారము ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ స్థానిక సంస్థలో కానీ ఎటువంటి లాభదాయకమైనటువంటి పదవిని చేపట్టరాదు. ఉపరాష్ట్రపతి కానీ లేదా రాష్ట్రపతిగా కానీ గవర్నర్గా కానీ మరియు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లయితే అవి లాభదాయక పదవి కిందకు రావు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసినటువంటి షరతులు ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క నామినేషన్ను ఎన్నికల గణంలో ఉన్నటువంటి 20 మంది సభ్యులు దాన్ని ధృవీకరించాలి. మరో 20 మంది సభ్యులు దాన్ని సమర్థించాలి. ఈయన 15,000 రూపాయలు ఆర్బీఐలో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానము మరియు ఆయనకు ఉండవలసినటువంటి అర్హతలు.